యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతూ ఈరోజు మనం శంకరాభరణం చిత్రంలో ఓంకారనాదాను అనే పాట యొక్క స్వరాన్ని ఎంచుకుందాము. కొత్తగా అభిమానుల కోరిక మేరకు అదనపు పాటలు వాల్యూమ్ 8 అనే పుస్తకం తయారు చేయడం జరిగింది. అభిమానులు ఈ పుస్తకం పోస్టర్ ద్వారా కావాలనుకుంటే పాత అభిమానులందరూ వారి దగ్గర నా నెంబర్ ఉంది కాబట్టి ఆ పాత నెంబర్ రన్నింగ్లో ఉంది, ఆ నెంబర్కి ఇచ్చేసి ఆర్డర్ పెట్టవచ్చు. కొత్త వాళ్ళు 9440485589 అనే నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని పోస్టల్ ద్వారా బుక్ ఎలాగా తీసుకోవాలి అనేది మీరు వివరాలు తీసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనం మీ అందరికీ చాలా ఇష్టమైన పాట శంకరాభరణం రాగుల్లో సి మేజర్ స్కేల్ అంటే ఒకటో సూత్రంలో ఆడి ఉంది కాబట్టి నేను స్వరాలు కూడా ఒకటో సూత్రంలోనే రాశాను. ఈ పాటకు పనిచేసేవారు అంటే అద్భుతమైన నైపుణ్యం గల అందరూ కూడా ఇందులో ఉన్నారు. మనకి వారి గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ పాటకు వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ ఈ ఆరోహణ అవరోహణ మీ కీబోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శంకరాభరణం రాగం యొక్క ఆరోహణ అవరోహణ. ఇందులో 2 అన్యస్వరాలు కూడా ఉపయోగించడం జరిగింది మహాదేవన్ గారు. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు వివరిస్తాను. ఫస్ట్ ఓం సా గా ఓంకారనాదాను సంధానమౌ గానమే సప పాప పాద పగ గద పమ గమ పసని సగరి గరి శంకరాభరణము సాగరి సా సనిదాని సా ఓంకారనాదానుసంధానమౌ గానమే సప పాప పాద పగ గద పమ గమ పసని సగరి గరి శంకరాభరణము సాగరి సా సనిదాని సా శంకరాభరణము నీ సరిగా మారిగా సాగరి సస బిట్ పమగ సానిద మాగరి గగప మద దశ సరిగా. ఇంతవరకు కీబోర్డ్ నేను చెప్తున్నాను. శంకరాభరణం రాగం ఆరోహణ ఆరోహణ సరి గమ పద ని సా సని ద ప మ గ రి సా ఫస్ట్ సా గా సప ప ప ప పద పగ గద పమ గద పమ గమ పసని గమ పసని సగరి గరి గరి సగరి గరి గరి సగరి సా సనిదాని సా సగరి సా సనిదాని సా సప ప ప పాద పగ గద పమ గమ పసని గమ పసని సగరి గరి సగరి సా సనిదాని సా సగరి సా సనిదాని సా నీ సరిగ మారిగ సగరి ససా నీ సరిగ మారిగ సగరి ససా పమగ పమగ సనిద సనిద మగరి గగప పదద ససరిగ గగప పదద ససరిగ. ఇలా వచ్చారు. ఈ విధంగా పుట్టిన తర్వాత రెండో పేజీకి వస్తున్నాం అన్నమాట. రెండో పేజీలో ఏముంది?
శంకరగలని గలము శ్రీహరి పద కమలము గగ గగ గగరి మగ గ మగరిగ ససని సగరి గరి పైన చుక్కలు ఉన్నట్టువన్నీ కూడా తారాస్థాయిలో వచ్చి స్వరాలు అన్నమాట. శంకరగలని గలము శ్రీహరి పద కమలము శ్రీహరి గమకం అనమాట. ఇక్కడ గగ గగ గగరి మగ మగరిగ మగరిగ ససని సరిగ మరి రాగరత్న మాలిక తరళము శంకరాభరణము మాగ మదద దని నిద నిరిరిస సాగరిస సనిద నిసా. ఇంతవరకు కీబోర్డ్లో చెప్పుకున్నాం. గగ గగ గగరి మగ గమగరిగ ససని గమగరిగ ససని సగరి గరి సగరి గరి గగ గగ గగరి మగ గగ గగ గరి మగ మగరిగ మగ మగరిగ రిగ ససని సరిగ మరి మాగ మదద దని నిద నిరిరిస సాగరిస సనిదాని సాగరిస సనిదాని సా. తర్వాత బిట్ ప మ గ గ గ గ గ గ మ ప ని ద ద ద ద ద రి స ని 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 స రి గ రి ప మ గ స రి గ. ప మ గ గ గ గ గ గ గ మ ప ని ద ద ద ద ద గ మ ప ని ద ద ద ద ద రి స ని 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 రి స ని 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 స రి గ రి గ రి ప మ గ స రి గ. కోట చరణంలోకి వస్తున్నాం అన్నమాట. శారద వీణా సా స స స స నిద నిద దని దని రి ని ని గరి గారి సదా సా ని ద ప మ గ గ మ ప గ మ రి స సరి గ మ ప ద ని స రి స. ఈ ఆలపన అయిన తర్వాత మళ్ళీ శారద వీణ రాగచంద్రిక సా స స స స స స స ని ద ని రి పులకిత శారద రాత్రము సరి గరి సని దని ని బ పని ని సని శారద వీణ రాగచంద్రిక స స సదా స స స స ని ద ని రి. ఇంతవరకు చెప్పుకున్నాం. స స స స స ని ద ని ద స స స స స ని ద ని ద ద ని ద ని రి ని ద ని ద ని రి ని ని గ రి గ రి సదా ని గ రి గ రి సదా సా ని ద ప మ గ స ని ద ప మ గ గ మ ప గ మ రి స గ మ ప గ మ రి స సరి గ మ ప ద ని స రి స సరి గ మ ప ద ని స రి స సా స స స స సా స స స స సా స స ని ద ని రి సరి గ రి స ని ద ని ని ప సరి గ రి స ని ద ని ని ప పని ని స ని పని ని స ని సా స సా స సదా సా స సదా సా స సా స ని ద ని రి
పులకిత శారదరాత్రము సరిగరి సని దని నిప పని సని నారద నీరద మగతి నినాద నిదద నిదద దని నిద నిరి నిరి గమగిత శ్రావణ గీతము నిరిగమరిగమగ స నారద నీరద మగతి నినాద నీదద నీదద దని నిద నిరి నిరి గమగిత శ్రావణ చూసారా శ్రావణ గమకం అనమాట గీతము నిరిగమ మగరిగప మగ సా ఇంతవరకు చెప్పుకున్నాము. సరిగరి సని గరి సరిగరి సని ధని సని ధని పని సని మళ్ళీ చెప్తాను. నిదద 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 దని నిద నిరి దని నిద నిరి నిరి నిరిగమ నిరిగమ నిగమగ సా నీదద 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 దని నిద నిరి దని నిద నిరి నిరి నిరిగమ నిరిగమ పగరిగ పగ పగరిగ పగ సా తర్వాత రసికుల కనురాగమై గగ 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 గరి మగ రసగలో తానమై ఇక్కడ గమకం అనమాట. గరి గప గరి గ సాస గరి రి మగ గగ పమ మగ గరి సరిగా రసికుల కనురాగమై గగ 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 గరి మగ రసగలో తానమై గరి గపమ గరి గ సాని సాగరి గరి పల్లవించు సామ వేద మంత్రము మామ మామ మదద దని నిద నిరిరిస శంకరాభరణము సాగరి సనిద నిస శంకరాభరణము సానిద పగ గమ పరిస గగ 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 గరి మగ గగ 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 గరి మగ గరి గప మగ గరి గప మగ రిగ సాస గరి రి మగ గగ గరి రి మగ గగ మగ గరి సరిగ మగ మగ గరి సరిగ గగ 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 గరి మగ గగ 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 గరి మగ గరి గప మగ రిగ సాని గరి గప మగ రిగ సాని సాగరి గరి సాగరి గరి గరి సాగరి గరి గరి మామ మామ మదద మామ మామ మదద దని నిద నిరిరిస దని నిద నిరిరిస సాగరి సని దని సాగరి సని దని సానిద భగ గమ పరిస సానిద భగ గమ పరిస.
గరి గరి నిరిగరి స రిస నిదప మగరి బిట్ చరణం. రిస నిదప మగరి రెండో చరణం కొంచెం. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గమద పమగ మగ రిగరి సరిగ మగ గానమే సోపానము గప పదని స నిద పమగ అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గమద పమగ మగ రిగరి సరిగ మగే గానమే సోపానము గప గపదని పా. ఇక్కడ చూసారా మహాదేవన్ గారు నీవన్ అంటే శంకరభరణం మనం నీవన్ వాడతామా వాడం కదా, కాబట్టి ఇక్కడ నీవన్ ఉపయోగించడం జరిగింది అనమాట. అంటే అన్యస్వరం ప్రయోగం జరిగింది ఇక్కడ. తర్వాత సత్వసాధనకు సత్యశోధనకు గమ పని దాని నిదప సంగీతమే ప్రాణము పాప సస దస నిదప మగ సత్వసాధనకు సత్యశోధనకు గమ పని దాని నిదప సంగీతమే ప్రాణము. సంగీతం గురించి ఎంత అద్భుతంగా రాస్తారండి. సంగీతమే పాప ససని సగరీస త్యాగరాజ హృదయమై గామగ గరిగమగ రాగరాజ నిలయమై మగరిగ మగరిగ సరిగ గరి త్యాగరాజ హృదయమై గమగ మరిగమగ రాగరాజ నిలయమై గమరిగ సరిగరి. ఇంతవరకు చెప్పుకున్నాం. సంగీత యొక్క గొప్పతనం ఈ సాహిత్యంలో కూడా మనకి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. అలాగే మహాదేవన్ గారు చాలా అద్భుతంగా సంగీతాన్ని అందించారు. ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాగా మనకి పాడు వినిపించారు. వాణిజ్యరామ్ గారు అలాగే వేటూరి గారి రచన అద్భుతం. మరి అన్నిటికంటే మించి విశ్వనాథ్ గారి సంగీత దర్శకత్వం అన్నీ కూడా అద్భుతాలండి ఈ పాటలోని. అందుకే మనకి మన మనసుల్లో చిరస్థాయిగా ఈ పాట ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం. ఇక్కడ మనం రెండో చరణంలో ఉన్నాం. గ మద ప మగ మగ గ మద ప మగ మగ రిగ రి సరి గ మగ రిగ రి సరి గ మగ గ ప ప ప గ ప ప ప గ ప ప ప గ ప ప ప పద ని స ని ద ప మగ పద ని స ని ద ప మగ గ మద ప మగ మగ గ మద ప మగ మగ రిగ రి సరి గ మగ రిగ రి సరి గ మగ గ ప ప ప గ ప ప ప గ ప ప ప గ ప ప ప గ పద ని ప గ పద ని ప నీవన్ అనమాట అనేసారు. గ మ ప ని ద ద ద గ మ ప ప ని ద ద ద. ఇక్కడ మళ్ళీ నీటు మరి స్కేల్ ఉన్న స్వరం అనమాట. ద ద ద ని ని ద ద ప ద ద ద ని ని ద ద ప ప ప స స స ద స స స ని ద ప మ గ ప ప స స స ద స స స ని ద ప మ గ గ మ ప ని ద ద ద గ మ ప ని ద ద ద ద ద ద ని ని ద ద ప ద ద ద ని ని ద ద ప ప ప స స స ప ప స స స ప స స ని ప స స ని స గ రి స స గ రి స గ మ గ గ రి గ మ గ
స సరి గరి సరి గరి గమ గమ రి గమ గమ రి గ సరి గరి సరి గరి. ముక్తి నొసగు భక్తి యోగ మార్గము గామరిగా సారి నినిస ధనిసరి మృదయ లేని సుధా లాభ స్వర్గము నినిస నిధని దప దపమ పగమపడి శంకరాభరణము సాగరి సనిధాని సా ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము పదాని శంకరాభరణము పమగరి గమ పదని శంకరాభరణము సరి సన్నిధ పాని సరి దమ ధనిధ పమగ పమద పనిద సరి గరి శంకరాభరణము. ఇక్కడ మరి గావన్ అనే స్వర ప్రయోగం జరిగింది అనమాట. గామరిగా సారి నినిస ధనిసరి సారి నినిస సారి నినిస ధనిసరి ధనిసరి నినిస నిధని నినిస నిధని దపద పమప దపద పమప గమపని గమపని సాగరి సనిధాని సాగరి సనిధాని సా సప పాద సప పాద పగ గద పమ పగ గద పమ గమ పసని గమ పసని సగరి గరి 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 సగరి గరి గరి సాగరి సనిధాని సాగరి సనిధాని పాదాని సాగరి సనిధాని సాగరి సనిధాని పమగరి గమ పదని పమగరి గమ పదని సాగరి సనిధాని సాగరి సనిధాని సరి నిరప నిసరి దబమ సరి నిరప నిసరి దబమ ధనిధ పమగ ధనిధ పమగ పమద పనిద సని గరి పమద పనిద సని గరి సాగరి సనిధాని సరి గ సాగరి సనిధాని సరి గ అని వస్తుంది అన్నమాట. చివరి స్వరాలు దప దమ మా పదప మా పదప దప దమ మదప మగ మదప మగ గమ మదని నిరి మదని నిరి గమ మగ గరి సని దదప శంకరాభరణము సాగరి సనిధాని సా రి సరి రి సరి సని సరి సని సరి సని రి సని దని నీ దాదని దని 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 దగరి సని దబ దా గరిగ మమగ గరిగ మమగ గరిగ మపగ మపద మద పమ గరి సరి సరిగ సరి గరి మగ పమ దబ మగ పమ దబ ని దప మద పని దస ని దప ని దస సని రి స గరి స గరి సని ద రి సని దప స గరి సని ద రి సని దప సని దప రి సని దప ని ద సని దప మప రి సని దప సని దప మ దప మగరి గ మాద ని దని పద మాప రి సని దప ని దప మగరి రి సని దప మగరి సని శంకర భరణము సాగరి సనిధాని సా శంకరాభరణము నీ సరిగమ పగమరిగ సరి సస ఇప్పుడు చెప్పుకున్నాం. దప దమ మా
పద ప మ పద ప ద ప ద మ మద ప మగ మద ప మగ గమ మద దని నిరి గమ మద దని నిరి మద దని నిరి నిగ మద దని నిరి నిగ నిరి నిగ గమ మగ. ఇది వీడియోకి చెప్తాను, ఎందుకంటే ఇది పాడేటప్పుడు అంత స్పీడ్గా మనం నేర్చుకునేటప్పుడు కీబోర్డు లేదా హార్మోనియం నేర్చుకోలేము కాబట్టి విడివిడిగా నెమ్మదిగా ప్లే చేసి ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ స్వరాలు అయితే చాలా వేగంగా ఉంటాయనే విషయం మీకు తెలుసు. నేను మాత్రం ఆ టెంపోని తగ్గించి మీకు నేర్పిస్తున్నాను. సా గరి సా సని దని సా సా గరి సా సని దని సా రి స స స రి రి స స రి స స స రి రి స స రి స స సని స రి స సని స రి స ని స రి స ని స రి స ని రి స ని ద ని 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 రి స ని ద ని 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 ద ద ని ని ద ద ని ని ద ని ని ద ద ని ని ద ద ని ని ద ని ని ద ని ద ద ని ద ద ని ద ని ద ని ద ద ని ద ద ని దగరి స ని ద ప దగరి స ని ద ప ద ద ద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మ ప గ మ ప ద గరి గ మ ప గ మ ప ద మద ప మ గరి స ని మద ప మ గరి స ని సరి గ సరి సరి గ సరి గరి మగ ప మద ప గరి మగ ప మద ప మగ ప మద ప ని ద మగ ప మద ప ని ద ప మద ప ని ద స ని ప మద ప ని ద స ని ద ప ని ద స ని రి స ద ప ని ద స ని రి స గ రి స గ రి స ని ద రి స గ రి స ని ద రి స రి స ని ద ప స రి స ని ద ప స గ రి స ని ద రి స ని ద ప గ రి స ని ద రి స ని ద ప స ని ద ప మ స ని ద ప మ రి స ని రి స ని రి స ని ద ప ని ద రి స ని ద ప ని ద స ని ద ప మ ప స ని ద ప మ ప రి స ని ద ప స ని ద ప మ రి స ని ద ప స ని ద ప మ ద ప మ గ రి గ మ ద ద ప మ గ రి గ మ ద ని ద ని ప ద మ ప ని ద ని ప ద మ ప రి స ని ద ప ని రి స ని ద ప ని ద ప మ గ రి ద ప మ గ రి రి స ని ద ప రి స ని ద ప మ గ రి స ని మ గ రి స ని సా గ రి స స ని ద ని స సా గ రి స స ని ద ని స ని స రి గ మ ప ని స రి గ మ ప గ మ రి గ గ మ రి గ స రి స స స రి స స. అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారంతో ఈ పాటను మీ అందరికి చాలా ఇష్టం. అన్ని సంగీత పరికరాల మీద కూడా మీరు ఈ స్వరాలు ఒకటి శృతిలో నేను రాశాను. మీరు 12 శృతుల్లో ఇదే స్వరాలు ఏ శృతిలోనైనా మీరు మార్చి మీరు నేర్చుకోవచ్చు. కాకపోతే ఆ శృతిలో ఆ స్వరాలని మీరు వాయించే యొక్క ప్రతిభ మీలో ఉండాలన్నమాట. నేను ఒకటి శృతి అందిస్తున్నాను. ఈ బుక్ అదనపు పాటలు వాల్యూ 8 అయితే ఇందులో మాత్రం ఈ ఓంకారనాదాన్ని అనేది ఇంకా చేర్చలేదు. ఎందుకంటే ఈ బుక్ తయారైన తర్వాత ఈ పాట తయారు చేయడం జరిగింది. ఇది వేరే పాట, అంటే అదనపు పాట వాల్యూ 9 తయారు చేసినప్పుడు అందులో ఈ పాట మొదటి పాట అవుతుంది. ఇందులో మాత్రం 20 పాటలు మాత్రమే ఉన్నాయి. ఈ పాటలు ఆ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టగలరు. ఈ చక్కని ఈ పాట మీరు సొంతంగా అంటే మా గురించి పర్సనల్గా రాయండి గురువుగారు అంటే ఈ పాట రాయడానికి మీ దగ్గర 2000 రూపాయలు నేను ఫీజు తీసుకుంటాను అనమాట. కానీ ఏంటి, ఈ పాట మొత్తం భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన తెలుగు అభిమానులు అందరూ కూడా నేర్చుకుంటారు. అందుకు అందరి గురించి
ఎవరైతే ఆసక్తి గలందరూ కూడా ఈ 2000 రూపాయలు విలువ చేసి ఈ పాటను మీరు ఉచితంగా నేర్చుకోవచ్చు ఈ వీడియో ద్వారా. ఇంకా ఆన్లైన్లో నేర్చుకుంటే ఈ పాట నేర్చుకోవడానికి కనీసం 2 క్లాసులు అవుతాయి. అంటే ఒక క్లాస్కి గంటకు 500 తీసుకుంటాను. 2 క్లాసులకు 1000 రూపాయలు. అంటే ఈ పాట మీరు జాగ్రత్తగా సాధన చేస్తే 3000 రూపాయలని మీరు మిగిల్చుకున్నట్టు అనమాట. అంటే పొదుపు చేసినట్టు. కాబట్టి ఈ విధంగా యూట్యూబ్ ద్వారా అవకాశం ఉన్నారు అలా నేర్చుకుంటారు. లేదు గురువుగారు ఈ యూట్యూబ్ ద్వారా మేము నేర్చుకోవడానికి కొంచెం మాకు మీరు స్పీడ్గా చెప్తున్నారు అని అనేటప్పుడు ఆన్లైన్లో చేరుకోవాలి. ఎవరికి ఏది అనుకూలం ఉంటే అది. అలాగని అందరికీ ఆన్లైన్లో చేరండి అని చెప్పను. అలాగే అందరికీ యూట్యూబ్ ద్వారా నేర్చుకుని చెప్పను. మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి, మీ యొక్క అనుకూలాన్ని బట్టి ఆ గంటకు 500 చెల్లించే యూట్యూబ్లో ఆన్లైన్లో నేర్చుకోగలగా స్తోమత ఉన్న వారందరూ కూడా ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటారు. అక్కడేంటి ఇంత కష్టం ఉండదు, మీకు చాలా సులువుగా నేర్పిస్తాను. ప్రతి స్వరం కూడా పాడి అది వచ్చినంత వరకు సాధన చేయించి తర్వాత ఇంకా మీకు డౌట్ అయితే కీబోర్డ్ మీద వాయించి మీకు నేర్పిస్తాను. కాబట్టి చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇక్కడేంటి అందరికీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఇక్కడ మనకి ఎంత టైం అయిపోయింది, 30 నిమిషాలు దాటిపోయింది. కాబట్టి ఇంకా ఇంత దీనికి చెప్పినప్పుడు 30 నిమిషాలు ఇంకా స్లో చేశాను అనుకోండి, గంటకి 60 నిమిషాలు అయిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా ఈ యూట్యూబ్తో నేర్చుకోవాలంటే ఎక్కువ శ్రమ పడాలి, కొంచెం ఓపిక పడాలి. ఎక్కువగా శ్రమపడి నేర్చుకోగలిగితే ఈ విధంగా నేర్చుకుంటారు. లేదు సులువుగా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో మీరు ప్రపంచ దేశాల్లో ఏ దేశాలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో కూర్చొని చాలా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 80 సంవత్సరాల వయసు గల ఎవరైనా ఈ మధ్య హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ జాయిన్ అయ్యాలి. అమ్మగారు పక్కన కూర్చొని నేను చెప్తుంటే బ్రహ్మాండంగా నేర్చేస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇదివరకు 3rd క్లాస్ అనుకున్నాను, ఆన్లైన్కి మినిమమ్ 3rd క్లాస్ అని పెట్టుకున్నాను. కానీ ఈ అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ మొట్టమొదటి అబ్బాయి ఎప్పుడైతే ఆన్లైన్లో నేర్చుకుంటున్నాడో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల్ని కూడా చేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఒక 10 క్లాసుల వరకు వాళ్ళ పేరు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ పక్కన ఉండాలి. వాళ్ళకి అర్థం ఒక 10 క్లాసులు అయిన తర్వాత వాళ్ళకి కొంత జ్ఞానం వచ్చేస్తుంది, అప్పుడు మరి అక్కర్లేదు. ఈ విధంగా మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారంతో బాగా నేర్చుకోండి.